ఏపీ లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి, భార్గవ్ రెడ్డి అరెస్టు కావడం బాధాకరమని సిపిఐ నాయకుడు నారాయణ అన్నారు. వారి కుటుంబాలతో మంచి స్నేహం ఉందని, కానీ ప్రభుత్వం చేసిన తప్పిదాలకు కొందరు బలి కావడం బాధగా ఉందని నారాయణ వాపోయారు. లిక్కర్ పాలసీలో కొత్త బ్రాండ్లు తెచ్చి నగదు లావాదేవీలు జరపడంతో అవినీతి జరిగినట్లుగా ఆరోపణలు వచ్చాయని నారాయణ చెప్పారు. దీన్ని గుణపాఠంగా తీసుకుని ప్రభుత్వంలో ఉన్నవారు తప్పిదాలు లేకుండా చూసుకోవాలని నారాయణ సూచించారు. ఒకవైపు సజ్జల కుమారుడు, రెండో వైపు పెద్దిరెడ్డి కుమారుడు ఇద్దరు అరెస్ట్ కావడం. వీళ్ళిద్దరు ఫ్యామిలీస్ నాకు పర్సనల్గా పరిచయాలు ఉన్నాయి, బాగా ఫ్రెండ్స్ కూడా. బట్ రాజకీయాలకు వచ్చినప్పుడు వాళ్ళ రాజకీయాలు వాళ్ళది, మన రాజకీయాలు మాది. ఇప్పుడు దీనిపైన అరెస్టుల దాకా వచ్చింది. మిథున్ రెడ్డి, భార్గవ్ ఇద్దరు కూడా అభివృద్ధి అయ్యేవాళ్ళు. దానిపైన అరెస్ట్ అయితే రాజకీయం చేయాలని చెప్పేసి కక్ష సాధించారని చెప్పేసి కొందరు అంటున్నారు. అయితే ఒక మాట చెప్పాలి, రాజకీయాల కక్ష సాధింపు జరుగుతున్నాయి. అది ఇప్పుడు కాదు, 10 ఏళ్ళు జరుగుతూ ఉన్నాయి. అయితే మద్యం కుంభకోణం పైన ఎప్పుడైతే బ్రాండ్ షాపులు మొత్తం మార్చేసి, లేబుల్ మార్చేసి, వాళ్ళ సొంత బ్రాండ్లు పెట్టుకొని అన్ని షాపుల్లో కూడా డిజిటల్ పేమెంట్ కాకుండా క్యాష్ పేమెంట్ పెట్టారు. జనరల్ ఇప్పుడు అంతా డిజిటల్ పేమెంట్ జరుగుతున్నాయి. మరి క్యాష్ పేమెంట్ ఎందుకు పెట్టాలి? పెద్ద మొత్తం జరిగేటువంటి రోజు వరకు అందువల్ల ఎప్పుడైతే క్యాష్ పేమెంట్ పెట్టారో అన్ని రకాల అనుమానాలు రావడానికి అవకాశం ఉన్నాయి. దాని నుంచే ప్రారంభమైంది. చివరికి అది సిట్ దాకా వచ్చింది. గజపతి